వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే విజయానికి నాంది. గడప గడపకు ఎన్నికల ప్రచారంలో సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి. ఎనభై 5 సంవత్సరాలు దాటిన వారి నుంచి అందిన హోమ్ ఓటింగ్ దరఖాస్తులు. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యలు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ఉన్న నాయకుడు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. ఈ ఎన్నికలు మహాత్మా గాంధీకి నాథూరం గాడ్సేకు జరుగుతున్న ఎన్నికలు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే విజయానికి నాంది అవుతాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తెర్నేకల్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండల గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరపాక్షి సోదరుడు బూసిన వెంకటేష్, కప్పట్రాళ్ల దివాకర్ నాయుడు ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ తపాల శ్రీనివాస్ నాయుడు, జెడ్పీటీసీ కిట్టు, జేసీఎస్ మండల కన్వీనర్ రాజారెడ్డి, కో కన్వీనర్ కబీర్ దాసు, గుమ్మరాల సర్పంచ్ నరసింహయ్య, తెర్నేకల్ సర్పంచ్ అరుణ్ కుమార్, లూమాంబ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా టైం ఇచ్చినారు. వాళ్ళకి సచివాలయం వీళ్ళు ఏం చేసినారు? వాలంటీర్ ఎవరు? వాలంటీర్ ఎవరు? జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు మొట్టమొదటి రోజు బెల్లందొడ్డి అనే గ్రామాన్ని సందర్శించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మాండంగా జనాలు జగనన్నని బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ జగనన్నే రావాలని అందరూ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చాలా బ్రహ్మరథం అయితే బ్రహ్మాండంగా పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు జనాల్లో జీర్ణించుకుపోయినాయి. బ్రహ్మాండంగా అందరూ కూడా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లా ఎప్పుడెప్పుడు వస్తాయన్నట్టు ఎదురు చూస్తున్నారు. రాగానే జగన్ అన్న ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అందరూ ప్రత్యేకంగా చెప్తున్నారు. గ్రామాల్లో వీధుల్లో అందరూ బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు పెన్షన్ అయితే ఏంది, అమ్మఒడి అయితే ఏంది, నవరత్నాల్లో అన్ని భాగాలు, విద్యా వసతి అయితే ఏంది, ప్రతి ఒక్కటి కూడా జనాలు గుర్తుపెట్టుకొని ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండంగా మళ్ళీ 2024లో 100కి 100% మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మన జగన్ అన్ననే సీఎం అని చేసుకోవాలని చెప్పేసి జనాలందరూ ఎదురు చూస్తున్నారు. తర్వాత వీరపాక్షి 100% గెలుస్తాడు. 30,000-40,000 మెజార్టీతో గ్యారంటీ గెలుస్తాడనే ఉద్దేశం అందరిలోనూ కనపడొస్తుంది. మేము అబ్జర్వ్ చేసిన ఇదైతే బ్రహ్మాండంగా జనాలైతే వీరపాక్షలకి మంచి మెజారిటీ ఇస్తారనే ఉద్దేశంతో జనాలు చెప్తున్నారు. ఈ పరిస్థితి ఉంది. ఈ 2 నెలల నుంచి మాకు రావడం లేదని చెప్పి కూడా వాళ్ళ బోర్డును మా ముందు విన్నవించుకోవడం జరిగింది. మరి అదే విధంగా మీరు ఆ విధంగా కాకుండా 1వ తారీఖే పెన్షన్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఖచ్చితంగా 2024లో మరి జగనన్న సీఎం చేసుకొని ఆలూరులో విరూపాక్షన్న గారిని మరి గెలిపించుకుంటే ఖచ్చితంగా వాలంటరీ మరి 1వ తారీఖే 5 గంటలకు వచ్చి వాళ్ళకి పింఛన్ ఇచ్చే విధంగా మీకు జరుగుతుందని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. మరి అక్కడక్కడ కూడా కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి గ్రామాల్లో ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తాము. మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాటిని వేసేదానికి మేము ముందుంటామని మరి ఎమ్మెల్యే అభ్యర్థి గారితో మాట్లాడి కూడా మేము వేపిస్తామని చెప్పి వాళ్ళకి మాట్లాడడం జరిగింది. కాబట్టి బెల్లందొడ్డి అయితేనేమి, మా గ్రామం అయితేనేమి
హోమ్ ఓటింగ్ కొరకు 85 సంవత్సరాలు దాటిన వారి నుంచి 955 దరఖాస్తులు అందాయని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యలు తీసుకున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా విడుదల చేశారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను కలెక్టర్ రంజిత్ బాషా అధికారికంగా వెల్లడించారు. బాపట్లలోని కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజుతో జిల్లాలో మీకు తెలుసు లాస్ట్ 18th రోజున మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే 26th రోజున నామినేషన్స్ స్క్రూటినీ అంతా కూడా అయిపోయింది. ఈరోజు విత్డ్రాయల్స్ అన్నీ కూడా అయిపోయాయి. సో ఫైనల్గా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటే బరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఫైనలైజ్ అయింది ఈరోజు. సో దీనికి సంబంధించి నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి. ఒక చిన్న ప్రజెంటేషన్ మీకు మీ డీటెయిల్స్ కోసం. సో మీకు తెలిసి షెడ్యూల్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈరోజు 29వ తారీఖులో ఉన్నాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పోల్ వచ్చి 13th ఉంటుంది. కౌంటింగ్ 4/6 June 4th ఉంటుంది నెక్స్ట్. సో ఇప్పుడు దాకా మనం ఓటర్ లిస్ట్ అంతా ఫైనలైజ్ చేసామండి. ఓటర్ లిస్ట్ ప్రింటింగ్ అంతా అయిపోయింది. సో ఒక 2 రోజుల్లో ఎల్లుండి పొలిటికల్ పార్టీస్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మీటింగ్ పెట్టి అందరికీ అందజేయడం జరుగుతుంది. సో ఫైనల్గా జిల్లాలో 12,91,716 మంది 6 కాన్స్టిట్యున్సీల్లో ఓటర్స్గా నమోదై ఉన్నారు. అలాగే సంతనూతలపాటు కూడా మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కలిపి టోటల్గా 1.50 ఫర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఓటర్స్గా నమోదై ఉన్నారు అందరు కూడా. ఓకే నెక్స్ట్. సో దీస్ ఆర్ ది వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా. సో కృష్ణప్రసాద్ గారు, డొక్కా జగన్మోహన్ రావు గారు, నందిగాం సురేష్ బాబు, జేడి శీలం నెక్స్ట్. దెన్ కట్టపోగు విజయ్ కుమార్, చిన్న మురళీధర్, నల్లమాల తిరుపతిరావు, పర్రే కోటయ్య నెక్స్ట్. సో పాలదుర్గ విజయేంద్రరావు, మేరుగుపాల సదాశివరావు, కట్ట ఆనంద్ బాబు, కట్ట హేమానంద్ నెక్స్ట్. సో వీళ్ళల్లో కొండూరు కిరణ్ కుమార్, గడ్డే విజయలక్ష్మి, పుస్స నాగరాజు నెక్స్ట్. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఫైనలైజ్ అయి ఉన్నారు. టోటల్గా 15 పార్లమెంట్ నుంచి. సో దిస్ ఇస్ ద నెంబర్. పార్లమెంట్లో టోటల్గా 15 మెంబర్సు, వేమూరులో 15 మెంబర్సు, రేపల్లిలో 14 మంది, బాపట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 15 మంది, పర్చూరులో 15 మంది, అద్దంకి 15, చీరాల 15, టోటల్గా 104 మెంబర్స్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీకి సంబంధించి అందరూ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా ఉన్నారు నెక్స్ట్. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్గా 337 పోలింగ్ స్టేషన్స్ చేసాం. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక్కడంతా కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా వీడియో కెమెరా ఉంటుంది, వెబ్కాస్టింగ్ ఉంటుంది, వాటితో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా అపాయింట్ చేస్తాం. సో క్రిటికల్ అంటే ఎక్కడైతే మనకి లాస్ట్ తిరుపతి జిల్లా కోట మండలం గోవిందపల్లి, పట్టపుపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గత 5 ఏళ్లలో మత్స్యకార సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రభాకర్ గౌడ్, వెంకటాద్రి, పెద్ద మస్తానయ్య, నాగయ్య, వెంకటేశ్వర్లు, గోవిందపల్లిపాలెం యువత పాల్గొన్నారు. కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీ గోవిందపల్లిపాలెంలో మన యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా గోవిందపల్లిపాలెంకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా మన యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళి గారిని, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు సభ్యులైనటువంటి మధ్యల గురుమూర్తి గారిని గెలిపించేదానికి ఈ యొక్క గోవిందపల్లిపాలెంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుల్ని అందరిని కూడా తిరిగి వారికి అందరిని కూడా ప్రార్థించి ఈ యొక్క ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి వేడుకోవడానికి మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా కొత్తపట్నం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్దలైనటువంటి ఉప్పల ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్నమాల వెంకటాద్రి గారు, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కాపులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ యొక్క పెద్దల యొక్క సమక్షంలో ఈ గోవిందపల్లిపాలెం గ్రామంలో కూడా ఈ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా
ఈరోజు గోవిందపల్లి పాలెంలో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క గ్రామం ఇది. ఈ గ్రామంలో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా జరిగినటువంటి సంక్షేమ పాలన ఈరోజు ఈ యొక్క 58 యొక్క నెలల్లో జరిగినటువంటి విధానం కూడా చూసాం. మా యొక్క మత్స్యకారులందరూ కూడా చూశారు. గతంలో మత్స్యకార భరోసా అనేది 4,000 రూపాయలు ఉండేది. కానీ మన జగనన్న ప్రభుత్వం రావటంనే 10,000 రూపాయలు చేశారు. ఆ 10,000 రూపాయలని ఆ జగనన్న చెప్పిన టైంకి చెప్పిన విధంగా బటన్ నొక్కటంగానే ఆ యొక్క మత్స్యకారుల యొక్క భరోసా కార్యక్రమంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకకాలంలో పడేటువంటి కార్యక్రమాన్ని మన జగనన్న ఏర్పాటు చేశారు. అదేవిధంగా మత్స్యకారులకి సబ్సిడీ కింద ఇక డీజిల్ విధానంలో 9 రూపాయలు ప్రతి లీటర్కి కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రతి నెల ప్రతి ఒక్క మత్స్యకారులకి ఎవరైతే బోటు యొక్క విధానం ఉందో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా ఈ మత్స్యకారుల యొక్క విధానంలో ఏదైతే మత్స్యకారుల యొక్క విధానంలో ఉంటాయో మత్స్యకారుల విధానంలో ఏదైతే ఉంటాయో వాళ్ళన్నీ కూడా ఈరోజు మన యొక్క జగన్ ప్రభుత్వం చేశారు. ఇదే విధంగా మత్స్యకారుల యొక్క విధానంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన యొక్క జగనన్న ప్రభుత్వం అండగా మత్స్యకారులకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన మత్స్యకారుల యొక్క విధానంలో జగనన్న యొక్క ప్రభుత్వం ఉందని చెప్పడంలో ఎటువంటి ఆసక్తి లేదు. రాబోయేటువంటి కాలంలో కూడా మత్స్యకారులకి మంచి వెన్నుదన్నుగా ఉంటూ మత్స్యకార భరోసా కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఇంకా సంక్షేమ పథకాలు అన్ని కూడా మంచి విధానంలో ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా మా మత్స్యకారుల యొక్క సోదరులు కావచ్చు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు మత్స్యకారుల యొక్క అందరూ కూడా మనకు జగనన్నకి భరోసాగా ఉన్నారు. అందరూ కూడా అండగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ప్రత్యేక సంక్షేమ పథకం పొందాలంటే ఒక ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, ఎంపీడీ ఆఫీస్ చుట్టూ. దేశానికి దిక్యూచి బీజేపీ పార్టీ అని మోడీ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారని పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని షాపింగ్ ఏరియాలో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వ్యాపారస్తులతో మమేకమై చెప్పులు కుడుతూ ఇస్త్రీ చేస్తూ సబ్బండ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ఉన్న నాయకుడని, ఆయన పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని గోమాస తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే వలసవాదులను తరిమి కొట్టాలన్నారు. మన అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ రోజు వీళ్ళు మొత్తం ఇక్కడ సెలబ్రేషన్స్ పెట్టుకున్నారు. అందరికి ప్రసాద వితరణ పెట్టాడు. దేశంలో జరుగుతున్నటువంటి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ లోక్సభ ఎన్నికలు చూసినట్టయితే దేశంలో ఇంతవరకు ఏ పేస్ అయితే ఎన్నికలు అయిపోయినాయో ఆ యొక్క పేసులలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి 90% ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మొన్న భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినట్టు కూడా మాకు ఆ సమాచారం ఉన్నది. ఇక్కడికి వచ్చే వరకు మిత్రులారా, ఈరోజు
పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసుకున్నట్టయితే గత 60 సంవత్సరాల నుండి అభివృద్ధికి నోచుకోలేక ఈ పెద్దపల్లి పార్లమెంటు ఇక్కడ వెనుకబడిపోయినటువంటి పార్లమెంటుని గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోదీ గారు 10వ తరగతి ఫలితాల్లో హనుమకొండ జిల్లా కేంద్రంలోని రామన్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని పాఠశాల డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాఠశాల కరస్పాండెంట్ రాజేష్ అభినందనలు తెలిపారు. ప్రిన్సిపల్ రజిత మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల కోసం చాలా కష్టపడ్డారని, దానికి తగినట్లుగానే ఫలితాలు కూడా వచ్చాయని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషి వల్లనే ఈ ఫలితాలు సాధించామని తెలిపారు. Management is very good, teaching us in every aspect, in each and every subject. The teachers are also very much senior, experienced teachers, and they educated us well, and they gave us an inspiration to become an icon of this school. It's very much nice for me to have this experience and beloved teachers and this management. పిల్లలందరికీ, తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా స్కూల్ నుండి 10/10 GPA 2 విద్యార్థులు సాధించారు. 9.5 వరకు అరౌండ్ 25 మెంబర్స్ సాధించారు. మా పిల్లలు ఎంతో కృషి చేశారు. యాక్చువల్గా ఎంత కష్టపడ్డారంటే డే టు డే ప్రాక్టీస్తో ఇది సాధ్యమైంది. యాక్చువల్గా టీచర్స్, పిల్లలు అందరూ కోఆపరేట్ చేసి మా స్కూల్కి ఎంతో పేరు తెచ్చారు. ఖచ్చితంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి నలంద పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితాలు సాధించారని పాఠశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ బొల్లం కనకయ్య తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థి అభిరామ్ను ప్రిన్సిపల్ కనకయ్య అభినందించి సన్మానించారు. పాఠశాల ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నామని ప్రిన్సిపల్ కనకయ్య అన్నారు. అలాగే ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ఒకసారి అభిరామ్ రమ్మంట, స్కూల్ కాడికి చిన్న పని ఉంది, ఫోటో ఉన్నది, తొందరనే రమ్మా, ఒక 10 minutes ఉంటాయి, నువ్వు తీసుకురా. నా పేరు అభిరామ్, నేను నలంద హై స్కూల్లో చదువుతున్నాను. నేను 9.0 తోటి టాప్గా ఈ స్కూల్కి టాప్లో ఉన్నాను. నేను నలంద స్కూల్లో ఎంతో బాగా చదువుకున్నాను. నాకు మా ప్రిన్సిపల్ కనకయ్య గారు, మా టీచర్స్, అలాగే మా తల్లిదండ్రులు నాకు ఎంతో సహకరించారు. నేను ఇలాగే ఎంతో బాగా చదివి భవిష్యత్తులో ఎదిగి నా తల్లిదండ్రులను మరియు నా స్కూల్ పేరు నిలబెడతానని తెలియజేస్తున్నాను.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే ఎన్నికలు కావని, ఇవి మహాత్మా గాంధీకి నాథురాం గాడ్సేకు జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, రిజర్వేషన్లను ఉద్యోగాలు వద్దు అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కోవిడప్పుడు నేను మన డాక్టర్ బలదేవ్ సింగ్ మెడిసిన్స్ వాడాను. నాకు షుగర్ ఉంది, షుగర్ బీపీ ఉంది. ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ని తీసివేయాలనే ఉద్దేశంతో పుట్టిన ఆర్ఎస్ఎస్. 100 సంవత్సరాల చరిత్రలో అప్పుడు ఎల్కే అద్వానీ ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఒకసారి ప్రయత్నం జరిగినాయి. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నాథురాం గాడ్సేకి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వద్దు, ఉద్యోగాలు వద్దు, పబ్లిక్ సెక్టార్ వద్దు, అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. అయితే సచ్చిన పాములక కింద పడ్డది. మా అన్న పగటి కలర్లు అంటాడు. అందరికీ రాత్రి కలర్లు వస్తే ఇంకా పగటి కలర్లు వస్తున్నాయి ఈ మధ్యన. ఎందుకంటే రాత్రిలో టానిక్ తాగుతారు, కల వచ్చింది గిట్ట మర్చిపోతారు, పొద్దుగాలు మళ్ళీ యాద్ చేసుకుంటారు. మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అబద్ధాల ప్రధానమంత్రి అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కుతుంది. ప్రతిదీ అబద్ధమే. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి హిందూ ముస్లిం అని వేరు చేసి మళ్ళా అధికారంలో రావడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర. 5 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుతాన్ని చెప్పిన అమిత్ షా కానివ్వండి, ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి 5 సంవత్సరాల ముందే చెప్పింది. హైదరాబాద్లో రెచ్చగొట్టే ప్రసంగాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కుట్ర చేస్తున్నారు. 4-5 నెలలు వచ్చే కాంగ్రెస్ పార్టీని కొట్లాట పెట్టి, హిందూ ముస్లిం గొడవలు పెట్టి కర్ఫ్యూ వాతావరణం నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్థానిక కొత్త బస్టాండ్ నుండి డిపో వరకు పాదయాత్ర చేశారు. దుకాణ యాజమానులు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజీవ్ కు ఘన స్వాగతం పలికారు. ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే వారికి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కో ఆప్షన్ సభ్యులు, వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎలక్షన్లలో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభ సిరిసిల్ల పట్టణంలో మే 3వ తారీఖున చేయడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి భారీ ఎత్తున జనాలను కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శ్రేయోభిలాషులను అందరినీ కూడా ఇట్టి సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి అందులో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ ఈ ప్లేస్లో స్థలాన్ని పరిశీలించి తగిన ఏర్పాట్ల గురించి ఈరోజు మేమందరం కూడా కూర్చొని సమీక్షించుకొని ఎంతమందిని ఈ సమావేశానికి మేము సమాయత్తం చేయాలి, ఎంతమందిని ఏ విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలి, ఏ విధంగా సమీకరణ జరపాలనే దానిపైన మేమందరం కూడా ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి సమావేశాన్ని విజయవంతం చేస్తూ ఈ ప్రాంతం నుంచి అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా జన సమీకరణ చేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ పాల్గొనబోతున్నారు. కాబట్టి దాని గురించే ఈరోజు మేమందరం కూడా స్థల పరిశీలన చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మధ్యాహ్నం ఉంటుంది. దాన్ని ఇప్పుడు మధ్యాహ్నం ఇవాళ ముఖ్యమంత్రి గారితో జమ్మికుంటలో మాట్లాడిన తర్వాత ఆ సమయాన్ని మేము ప్రకటిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే విజయానికి నాంది. గడప గడపకు ఎన్నికల ప్రచారంలో సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి. ఎనభై 5 సంవత్సరాలు దాటిన వారి నుంచి అందిన హోమ్ ఓటింగ్ దరఖాస్తులు. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యలు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ఉన్న నాయకుడు. ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. ఈ ఎన్నికలు మహాత్మా గాంధీకి నాథూరం గాడ్సేకు జరుగుతున్న ఎన్నికలు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.